ఇప్పుడు వృషభ రాశి. వృషభ రాశి వారికి నాయకత్వం వహించాలనే తాపత్రయం పెరిగే సంవత్సరం. నాయకత్వం ఎప్పుడు వహించవచ్చు? చేసే పనిలో ప్రావీణ్యతని ప్రదర్శించినప్పుడు మాత్రమే. కృత్తికా నక్షత్రం వారు తొందరపాటుకు గురవుతుంటారు. నోరు జారటం, ఆవేశంగా మాట్లాడటం చేత పప్పులు కాలిస్తారు. కాబట్టి ఈ సంవత్సరం నిదానంగా ముందుకు సాగాలి. నాయకత్వం పట్ల ఆసక్తి ఉండడం మంచిదే, కానీ ఉబలాటం మంచిది కాదు. ఈసారి బంధువులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉన్న సంవత్సరం. వాక్స్థానం కొంచెం పదిలంగా ఉండాలి. ఎవరికైనా వాగ్దానం చేసే ముందు నిలబెట్టుకోగలమా లేదా అని ఆలోచించకపోతే భవిష్యత్తులో వారి యొక్క వ్యక్తిత్వం దెబ్బతినే అవకాశం ఉంది. వృషభ రాశిలో స్త్రీలు ప్రత్యేకంగా ఎంతో ఆనందంగా ఉండే సంవత్సరం. మొదటి 4-5 మాసాలు కొంచెం వేగం తగ్గిన తర్వాత వేగం పుంజుకుని జూన్ జూలై మాసాల నుంచి ఈ 2015 సంవత్సరం స్త్రీలు ఎన్నో శుభవార్తలు వింటారు. చాలా కాలంగా ఆటంకానికి గురైన సమస్యలు ఈ సంవత్సరం పరిష్కారం అవుతాయి. శుక్రుడి ప్రభావం చాలా ఎక్కువగా ఉండడం చేత కోరుకున్న వ్యక్తులకి దగ్గరవుతారు. అనుబంధాలు బాంధవ్యాలు బలపడతాయి. విద్యారంగంలో కృషి సాధిస్తున్న వారికి చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా గుర్తింపు లభించకపోయినా వారు ముందుకు సాగిపోతూనే ఉంటారు. వృత్తిలో కొంచెం నిర్లక్ష్యం చోటు చేసుకుంటుంది. పై అధికారులతో విభేదాలు తలెత్తవచ్చు. ఇరుగు పొరుగు వ్యక్తులు బురద చల్లడానికి ప్రయత్నం చేస్తారు. ఈ సంవత్సరం కొత్త కొత్త వస్తువులు వాహనాలు కొనుగోలుకి ఎంతో అనుకూలంగా